నమస్తే, నా పేరు డాక్టర్ బాజు రెడ్డి, సుశ్రుత టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కమల పిల్లలు అవుతారా అనేది అందరికీ ఉన్న క్వశ్చన్ అండి. దానికి సమాధానం తెలుసుకుందాం. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మనము ఎగ్స్ అనేవి అండాశయం నుంచి బయటకి కలెక్ట్ చేసుకుంటాము. అలాగే వీరకణం తీసుకొని ఒక్కొక్క ఎగ్గులోకి ఒక కణము ఇంజెక్ట్ చేసుకుంటాము ఎక్సీ పద్ధతి ద్వారా. తర్వాత ఐవీఎఫ్ ల్యాబ్లో మనము బేబీని అనేది తయారు చేస్తాం అన్నమాట. బేబీని 5వ రోజు వరకు తయారు చేస్తాం. 5వ రోజు బేబీని బ్లాస్టోసిస్ట్ అంటారు అనమాట. 5వ రోజు బేబీని గర్భాశయం యొక్క పొర అంతా కరెక్ట్గా తయారు చేసుకొని, పొర మంచిగా తయారయ్యి దాని యొక్క థిక్నెస్ మోర్ దెన్ 8 to 10 mm ఉంది. అలాగే గర్భాశయం యొక్క పొర యొక్క బ్లడ్ సప్లై అంతా బాగుంది, వాతావరణం అంతా అనుకూలంగా ఉంది అన్నప్పుడు మనము 2 బ్లాస్టోసిస్ట్ అంటే 5వ రోజు బేబీని గర్భాశయం పొరలోకి ప్రవేశపెడతాం. దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. ఎందుకు మనం 2 బేబీస్ పెడతాము అంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి 2 బేబీల్లో ఒక్క బేబీ అన్నా అతుక్కొని గర్భాశయం పొరలోకి వెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరికి మనం 2 బేబీలు అనేవి ట్రాన్స్ఫర్ చేస్తాం. కొన్నిసార్లు 2 బేబీలు గుడ్ క్వాలిటీ ఉంది, పొర కూడా చాలా బాగుంది అన్నప్పుడు 2 బేబీలు పెరిగే అవకాశం ఉంది, మనకి కమలలు అవుతాయి అన్నమాట. మనం ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ బేబీలు అయితే గర్భాశయంలో పెట్టాం. ఒకసారి కొంతమంది 3-4 బేబీలు కూడా పెడుతుంటారు. కానీ మన సెంటర్లో 2 బేబీలు మాత్రమే మ్యాక్సిమంగా ట్రాన్స్ఫర్ చేస్తాము. కమలలు అయినా మనకి పర్వాలేదు, ట్విన్స్ అయితే మనకు 2 బేబీలు డెలివరీ అవుతాయి, ఏం ప్రాబ్లం లేకుండా. లేదు సింగిల్ బేబీ అయినా కూడా సింగిల్ బేబీ అనేది డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ.